మనకు కోపం వచ్చినప్పుడు మెదడులో ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా? కోపం వచ్చినప్పుడు మన గుండె వేగంగా ఎందుకు కొట్టుకుంటుంది? ముఖం ఎందుకు ఎర్రబడుతుంది? కోపంలో మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పే అవుతాయి. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆ సమయంలో మీ మెదడులోని ఒక భాగం హైజాక్ చేయబడుతుంది. మనం కోపపడే ముందు మన మెదడులో ఒక చిన్న యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏంటో తెలిస్తే మీరు మీ కోపాన్ని ఈజీగా కంట్రోల్ చేయగలరు. మనందరికీ కోపం వస్తుంది. అది సహజం. కానీ ఆ కోపం మనల్ని ఆవహించే ఆ సెకన్ల వ్యవధిలో మన మెదడు లోపల ఒక భారీ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అసలు మన ప్రమేయం లేకుండానే మన శరీరం ఎందుకు అలా స్పందిస్తుందో ఈ రోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ద సైన్స్ ఆఫ్ యాంగర్. కోపం వెనుక సైన్స్. అమిగ్డాలా. అమిగ్డాలా ది అలారం గడియారం. మన మెదడులో అమిగ్డాలా అనే ఒక చిన్న బాదం పప్పు ఆకారంలో ఉండే భాగం ఉంటుంది. దీని పని ఏంటంటే ఏదైనా ప్రమాదాన్ని గుర్తించడం. మీకు కోపం వచ్చే పరిస్థితి ఎదురైనప్పుడు ఇది వెంటనే ఫైట్ ఆర్ ఫ్లైట్ సిగ్నల్ను పంపిస్తుంది. అంటే ఇది మెదడులోని ఎమర్జెన్సీ సైరన్ లాంటిది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ద బాస్. మరోవైపు మన మెదడు ముందు భాగంలో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది. ఇది మన తర్కాన్ని, తెలివితేటలను నియంత్రిస్తుంది. ఇది అమిగ్డాలాకు హే, ఆగు, అంత కోపం వద్దు, ఆలోచించు అని చెప్తుంది. కానీ కోపం ఎక్కువగా ఉన్నప్పుడు అమిగ్డాలా ఈ బాస్ మాట వినదు. దీన్నే అమిగ్డాలా హైజాక్ అంటారు. కోపం వచ్చిన వెంటనే మెదడు అడ్రినాలిన్, కార్టిసాల్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది, కండరాలు బిగుసుకుంటాయి. అందుకే కోపంలో ఉన్నప్పుడు మనం ఎంతో శక్తివంతులుగా అనిపిస్తాం, కానీ ఆలోచించే శక్తిని కోల్పోతాము. మీకు తెలుసా, మనం కోపంగా ఉన్నప్పుడు మన మెదడులోని లాజికల్ సెంటర్ ఆగిపోతుంది. అందుకే ఆ సమయంలో మనం అన్న మాటలు, తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాత మనల్ని బాధ పెడతాయి. కోపం తగ్గడానికి 10 సెకండ్ల నియమం ఎందుకు పనిచేస్తుందంటే అమిగ్డాలా నుండి లాజికల్ మెదడుకు సిగ్నల్ అందడానికి ఆ సమయం పడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, తదుపరిసారి మీకు కోపం వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, అది మీ మెదడులో జరుగుతున్న ఒక కెమికల్ రియాక్షన్ మాత్రమే. ఆ 10 సెకండ్లు ఆగిపోతే మీ మెదడులోని బాస్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మళ్ళీ కంట్రోల్ తీసుకుంటాడు. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.